మార్చి నెల మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్. శిలా టనల్ అనేది అద్భుతం. నాకు చూస్తాం ఏదో పేరు కనిపిస్తుంది. ఒకవేళ ఈ పేరు పెట్టే మనం పిలుస్తున్నాము అనుకోండి, పొరపాటుగా ఇది చైనా వాడు పెట్టిన పేరు అనుకోండి, ఎంత పెద్ద తప్పు. భారతీయులుగా మనము ఎంత పెద్ద తప్పు చేస్తాం తెలుసుకోవాలి కదా, ఈ నాలెడ్జ్ ఉండాలి కదా. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ సో వీళ్ళు ఏం చేశారు, ఇలా కాదు, ఇది మన ఇండియా మ్యాప్లో అంటే సర్వే ఆఫ్ ఇండియా ఫలానా ప్రాంతానికి ఫలానా పేరు పెట్టి ఇంతంత దూరము చెప్పారు. ఇలా మీరు వెళ్ళవచ్చని క్లియర్గా మ్యాప్లో మీకు చూపిస్తున్నారు లొకేషన్స్. దాని ప్రకారం భారతీయులుగా, ఇంకా చెప్పాలంటే విదేశీయులు, వాళ్ళు ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్ వచ్చినా తవాంగ్ వెళ్ళాలని అనుకున్నా ఈ మ్యాప్నే వాడాలి, భారత్కు సంబంధించిన మ్యాప్నే వాడాలి. నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, ఏం చెప్తానో చెప్పమంటారా? అసలు ముందు చైనా వాడి పేరుని మార్చేయండి, టిబెట్ పేరు మార్చేయండి. అంటే ఇక చైనా అని మనం అనకూడదు. ఏదో చీనీ చీనీ అంట, చీనీ అంటే చక్కెర అని అర్థం కదా, అలాగే చీనీ చీనీ అనాలేమో. టిబెట్ పేరు కూడా వేరే పెట్టేయాలి. పెట్టేసేమో అనుకోండి గొడవే ఉండదు కదా. ఇప్పుడు చైనా వాడు ఫలానా అనడానికి ఉండదు కదా. భారతీయులు చైనా అని అనరు, మోదీ గారు అనరు, జయశంకర్ గారు అనరు, ఎవరు అనరండి. ఏం చేస్తాడు వాడు? సో ఇప్పుడు ఇదే యుద్ధం అండి. వాడి దగ్గర ఒక మ్యాప్ ఉంది, మన దగ్గర ఒక మ్యాప్ ఉంది. ఇంతకాలం ఏంటి, 2017 నుంచి మీరు ఈ ప్యాటర్న్ చూడాలి. ఇప్పుడు 2017లో దలాయ్ లామా తావాంగ్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేశాడు, తావాంగ్ అనేది మాది కదా, సౌత్ టిబెట్ కదా, చైనా వాడిది కదా. కాబట్టి అక్కడికి మీరు ఎలా పెడతావు, దలాయ్ లామా నువ్వు ఎలా పెడతావు ప్రశ్నించి అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల పేర్లన్నీ మార్చేశాడు. మార్చేసి మాది అంటాడు. అసలు మీరు ఆలోచించారనుకోండి, టిబెటే వీడిది కాదు కదండి, టిబెట్ యొక్క హెడ్ దలాయ్ లామా కదండి. అంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడు ఆయనే, మత గురువు అనొచ్చు కానీ ఆయనే అధ్యక్షుడు కదా. మీకు గవర్నమెంట్ ఎక్సెల్ అంటాం కదండి. అలాంటప్పుడు తన దేశంలోకి వెళ్ళడానికి వీడవడానికి కానీ అడుగుతాడు, దలాయ్ లామా నువ్వు ఎలా పెడతావు అని అడుగుతాడు. తగిన ఏ విధాలు మాట్లాడు, అదే ఆశ్చర్యం. పూర్తిగా ఒక అవినీతి పరుడు, ఒక దొంగ, వీడు న్యాయం గురించి మాట్లాడతాడు. సరే అయిపోయింది. 2024లో మనం శిలా టనల్ని ఇనాగ్రేట్ చేసాం. వెంటనే దాని చుట్టూతో ఉండే ప్రాంతాల పేర్లంతా మార్చేశాడు. సో ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఈ అక్సై చిన్ పేరు కూడా మార్చేయాలి. అంటే లడాక్ అని అన్నాము, అక్సై చిన్ మనం పెట్టిన పేరే అంటాం, అలా కాదు, పూర్తిగా ఇండియనైజ్ చేసేయాలి. చైనా పేరు, టిబెట్ పేరు, అక్సై చిన్ పేరు మొత్తము మార్చిపడే, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. సో ఇప్పుడు ఏమంటాడు, అక్సై చిన్ను మాకు ఇచ్చేయండి, అరుణాచల్ ప్రదేశ్ మీరు తీసుకోండి. ఒరే అరుణాచల్ ప్రదేశ్ అంటే మాదేరా అంటే సౌత్ టిబెట్ మనకి ఇస్తున్నాడంట వాడు. సౌత్ టిబెట్ మీరు తీసుకోండి, అక్సై చిన్ను మాకు ఇచ్చేయండి, ఈ గొడవలు వద్దు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ మనము ఈ డిమార్కేషన్ చేద్దాము, బౌండరీస్ ని ఎస్టాబ్లిష్ చేద్దాము. ఇలాంటి మొత్తం దొంగ బుద్ధి, వీడి బుద్ధే అలాంటిది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా కాదురా చెప్తున్నా కదండి. యావత్ భారత్ చుట్టూ మీకు ఒక్క మయన్మార్ వద్ద మాత్రమే 31,000 కోట్లు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ వేస్తున్నాం. కష్టమా, కానీ అందరూ చేసేదే కదా మేము కూడా చేస్తాం. కాకపోతే కొంచెం ట్విస్ట్. ఎలా అంటే క్లాసిక్ శాండల్వుడ్ ని చేసేసాం బ్యూటీ వాష్. శాండల్వుడ్ యొక్క న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ తో తయారయ్యింది సంతూర్ శాండల్వుడ్ బ్యూటీ వాష్. నా స్కిన్ ని ఉంచుతుంది గ్లోయింగ్ ఇంకా సాఫ్ట్ గా. సంతూర్ శాండల్వుడ్ బ్యూటీ వాష్, శాండల్వుడ్ యొక్క రీమిక్స్. इस सभा की उपस्थिति में निष्ठापूर्वक अपने कर्तव्य को करने की शपथ लेती हूँ। मानवता की रक्षा करूंगी, रंग जाति पंथ धर्म और अधिकारों का सम्मान करूंगी। गवर्नमेंट की जॉब में इतना मेहनत कौन करता है ना? अगर डॉक्टर होती तो भी समझ सकती। सब जगह तेरे साइड हो रहा है तो तू निकल अभी क्या नहीं। हॉस्पिटल का दरवाजा कभी बंद होता है क्या?
है अब ना कोई डरेंगे और ना कोई छुपेंगे भाई तेरा सारा मन कर दिया हम लोगों ने मेरी गल सुन लोगी ना कहीं नहीं होगा ठीक है ना तो डब्बों की तरह नहीं नर्स की तरह ఇక బంగ్లాదేశ్ అన్నప్పుడు 600 కిలోమీటర్లు. మీకు ఇవాళ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవాళ అక్కడ ఫెన్సింగ్ వేస్తున్నారండి. మొత్తం సీల్ చేసేస్తాం. ఇక మిగిలింది ఏమిటి? అక్సై చిన్న పిఓకే. దీని విషయంలో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అంటే ఇంతకాలము మనం ఖండించడము, ఇది తప్పు అనడము, స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నీ అయిపోయాయి. ఇవాళ ఓన్లీ యాక్షన్. మాటలు అయిపోయాయి, యాక్షన్ మాత్రమే. అలాంటప్పుడు 27 లొకేషన్ల పేర్లు పెట్టి ఇదంతా భారత్ యొక్క భూభాగము, ఇక్కడ నీ తోక ఆడించకు, ఒకవేళ తోక ఆడించేవు అనుకో మేము ఏం చెయ్యాలో చేస్తాము. ఆల్రెడీ అయింది కదండి 2021లో కొట్టి తరిమాం, కర్రలతో కొట్టి తరిమాం. సో ఇవాళ ఒక యుద్ధమే వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాము కదా. ఇది పాకిస్తాన్ అనొచ్చు లేదా చైనా అనొచ్చు. మాకు చైనాతో ఎటువంటి సరిహద్దులు లేవండి. మాకు సరిహద్దులు టిబెట్తోనే ఉన్నాయి. ఈ క్లారిటీ ఇవాళ భారత్కి వచ్చేసింది. నువ్వు ఎన్నైనా చెప్పుకో, మా పొరుగు దేశము టిబెటే. పిఓకే అనేది భారత్కు సంబంధించిన ఒక భూభాగమే. ఇవాళ దీని మీద మా యాక్షన్ ఉంటుంది. నువ్వు ఏమీ చెయ్యలేవు. క్లియర్ గా మనం చెప్తున్నాం. అక్కడ దాకా వచ్చేసామని అంటే ఏంటి? మన సరిహద్దులను సెక్యూర్ చేసుకోవడము కాదు, మన భూములు ఏమిటి, మన ఊళ్ళు ఏమిటి, అక్కడ ఎవడెవడు ఉంటాడు. ఈ పని 1962లో మనం చెయ్యలేదండి. సడన్ గా వాడు ఇదే అరుణాచల్ ప్రదేశ్ వైపు సైన్యముతో వస్తే దారులు లేవు, వెళ్ళడానికి మార్గము లేదు. అక్కడ ఒక 10 మంది 15 మంది మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. అక్కడ మీకు తెలుసో తెలియదో షేర్ హీ తాపా మెమోరియల్ అంటారు. ఒకే ఒక సైనికుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఆపగలిగాడు. అంత వీరోచితమైన పోరాటం చేశాడు. కానీ మన వాళ్ళు మనతో యుద్ధము చేయలేకపోయారు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. అంటే ఎవరైతే బలిదానాలు చేశారో దానికి ప్రతిఫలము అనేది ఉండాలి. సో ఇవాళ మనం మేల్కొన్నాం. అక్సై చిన్ని వెనక్కి తెచ్చుకుంటాము, పిఓకేని వెనక్కి తెచ్చుకుంటాం. ఇది చేసి ఒకవేళ చైనా వాడితో యుద్ధమే వచ్చినా మిత్ర దేశాలు అందరినీ కలుపుకుంటున్నాం కదా. పోయిన వీడియోలో కూడా మాట్లాడారు. ఒకవేళ భారత్ చైనాకు యుద్ధం వస్తే, జపాన్ వాడు చైనా మీద దాడులు చేస్తే, అలాంటి ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఉంటే, ఇజ్రాయెల్ వాళ్ళు తమ టోటల్ టెక్నాలజీని మనకి ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది ఊహించుకోండి. సో ఇదే జరిగింది కదండి 2020 స్టాండ్ ఆఫ్ అప్పుడు ఇజ్రాయెల్ ఒక మాట అంటుంది, నువ్వు భారత్ మీద దాడులు చెయ్యాలంటే ముందు మమ్మల్ని ఎదుర్కోవాలి, ఇజ్రాయెల్ని ఎదుర్కోవాలి. ఇదే మాట జపాన్ వాడు కూడా చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళందరూ మనతో ఉన్నారు. సో మన బలము 10 పెరిగిపోయింది. అలాంటప్పుడు ఇంకా కూడా ఇలాంటి తుకుడా బ్యాచ్లు, వీళ్ళు పెట్టే పేర్లు ఇవన్నీ పెట్టుకొని మనం అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తామా? తగలేస్తాం, తరిమి కొడతాం. ఇదే మనం చెయ్యగలము. మరి అలాంటిది 27 లొకేషన్స్ కి కొత్త పేర్లు పెట్టి చైనా వాడు పెట్టిన పేర్లన్నీ పీకి పడేసి ఇవన్నీ మా భారత భూభాగము, ఇది సౌత్ టిబెట్ కాదు, ప్యూర్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి వాడికి చెప్తున్నాం, క్లియర్ గా చెప్తున్నాము. మరి చైనా వాడు వింటాడని మీకు అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.